ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు చేరి వచ్చినటువంటి ప్రియమైన దేవుని పిల్లలందరికీ కూడా మా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు దేవుని వాక్య భాగం కోసమై లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుండి 9 వచనాల వరకు మనం ధ్యానించగలిగినట్లయితే అక్కడ ఒక విషయాన్ని మనము తెలుసుకోవచ్చు. అక్కడ మనం ఏం చూస్తున్నామంటే జక్కయ్య అనే పేరు కలిగినటువంటి వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. నేను 5వ వచనాన్ని చదువుతూ ఉన్నాము. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక జక్కయ్య అనేటువంటి వ్యక్తి ఈ వాక్య భాగంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. జక్కయ్య ఎలాంటి వాడంటే సుంకపు గుత్తదారుడు, అంటే ట్యాక్స్ కలెక్టర్, డబ్బులు వసూలు చేసేవాడు, పన్నులు వసూలు చేసేటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఈ జక్కయ్య ప్రభువైన యేసు క్రీస్తు వారిని తన ఇంట చేర్చుకున్నాడు. ఈరోజు ఒక మాటను, ఒక అంశాన్ని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే యేసుని చేర్చుకున్న జక్కయ్య. యేసుని చేర్చుకున్నటువంటి జక్కయ్య. యేసుని జక్కయ్య ఎందుకు చేర్చుకున్నాడు అని మనం చూస్తే, మొదట జక్కయ్య అనే వ్యక్తి ధనాపేక్ష కలిగిన వాడు. ఆయన ట్యాక్స్ కలెక్టర్, వడ్డీ వసూలు చేసేవాడు. అక్కడ చాలా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఎప్పుడో ఒకరోజు ఆయన ప్రభువును గురించి విన్నాడు, దేవుని కార్యాలను గురించి విన్నాడు, దేవుని మహిమను గురించి విన్నాడు. కనుక అనేక మంది ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి అనేక విధాలుగా చెప్పుకుంటూ ఉంటే ఈ జక్కయ్య విని ఏం చేశారంటే, ఒకరోజు ఆ ప్రాంతమునకు రానై ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసి జక్కయ్యను చూడటం కోసం ఒక మేడు చెట్టు ఎక్కటం, ఆ మేడు చెట్టెక్కి జక్కయ్య దేవుణ్ణి చూసినప్పుడు ఆయన ఏం చేశాడంటే, జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పగానే జక్కయ్య త్వరపడి చెట్టు దిగొచ్చి యేసు ప్రభువుని తన ఇంట్లోనికి చేర్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక యేసుని చేర్చుకున్న జక్కయ్య. ఇప్పుడు జక్కయ్య యేసుని చేర్చుకుంటే ఏం జరిగింది, అసలు జక్కయ్య జీవితంలో ఏ మార్పులు కలిగాయి అనేది కొన్ని విషయాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుని చేర్చుకున్న జక్కయ్య. యేసుని చేర్చుకున్నట్టు వలన జక్కయ్యకు వచ్చినటువంటి ప్రయోజనాలు, యేసు ప్రభువుని తన ఇంట చేర్చుకున్నట్టు వలన జక్కయ్య జీవితంలో కలిగిన మార్పులు, కొన్ని వీటిని మీకు తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అక్కడ మనం చూస్తున్నట్లయితే చూడండి, యేసు ప్రభువుని జక్కయ్య చేర్చుకున్నప్పుడు మొట్టమొదటిగా మనం చూస్తున్నాం 8వ వచనంలో అతను మారు మనసు పొందినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు పొందాడు. ఏ రకంగా అంటే, అప్పుడు యేసు ప్రభువును చేర్చుకున్న జక్కయ్య లేచి నిలబడి, ప్రభువా, నా ఆస్తిలో సగభాగం నేను పేదలకు ఇచ్చేస్తున్నాను. ఎవని యొద్ద అయితే అన్యాయముగా నేను తీసుకున్నానో వానికి 4 రెట్లు నేను చెల్లిస్తాను. ప్రైజ్ ది లార్డ్. అంటే చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు, చేసినటువంటి అన్యాయాన్ని ఒప్పుకున్నాడు. ఇంతకుముందు ఉన్నటువంటి తను చేసిన ప్రతి పాపాన్ని, ఆ ప్రాంతంలో ఆయన ఏ రీతిగా జీవించాడో, ఆయన తన జీవితంలో చేసిన ప్రతి పాపాన్ని చేర్చుకున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారితో చెప్పుకొని పాపాన్ని ఒప్పుకొని దేవుని దగ్గర విడిచిపెట్టాడని
వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ప్రభువును చేర్చుకొని పాపాన్ని ఒప్పుకొని ఇంకా ఏం చేశాడంట, ఆడ చూస్తున్నట్లయితే క్షమాపణ పొందాడు. అంటే ఎలాగా? తీసుకున్న వారి దగ్గర ఎంతైతే తీసుకున్నాడో అంతకు 4 రెట్లు చెల్లించాడు. ప్రైజ్ ది లార్డ్. నష్టపరిహారాన్ని చెల్లించాడు. నష్టపోయిన వారికి ఎవరి దగ్గర అయితే అన్యాయం చేశాడో, ఎవరి దగ్గర అయితే మోసం చేశాడో, ఎవరి దగ్గర అయితే వ్యతిరేకంగా ఆయన ప్రవర్తించాడో వారందరికీ కూడా నష్టపరిహారాన్ని చెల్లించాడు. తద్వారా ఆయన జీవితంలో కలిగినటువంటి విషయము మారు మనసు పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువుని తన ఇంట చేర్చుకున్న జక్కయ్యకు ఏమి కలిగిందంటే, తను చేస్తుంది పాపము, తన జీవితం అంతా కూడా పాపము, తను నడిచే విధానము కూడా పాపముతో కూడింది, తన బ్రతుకంతా కూడా పాపముతో నిండిపోయింది. కనుక యేసును చేర్చుకున్న తర్వాత తనలో ఉన్న పాపాన్ని ఒప్పుకోవటం ప్రారంభించాడు. తనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టడానికి ప్రారంభించాడు. తనలో ఉన్నటువంటి ప్రతి విధమైన పాపపు కార్యాలను ఒప్పుకొని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక యేసు ప్రభు ఆ రాత్రి ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆయన జీవితంలో కలిగినటువంటి గొప్ప మారు మనస్సు కలిగింది. స్తోత్రం. ఇంతకుముందు జక్కయ్యను చూస్తున్నప్పుడు చాలామంది చూడండి అసహించుకుని ఉండొచ్చు, కొంతమంది వెళ్ళగొట్టి ఉండవచ్చు, కొంతమంది సనుగుకొని ఉన్నారని బైబిల్ చెబుతూ ఉంది, కొంతమంది ఇతను మోసగాడని చెప్పుకొని ఉన్నారు. ఎవరైతే ఇంతకుముందు ఆయన చూసి అసహించుకున్నారో, ద్వేషించారో, నెట్టివేశారో, వెలవేశారో, ఈరోజు జక్కయ్య ఏ రోజైతే యేసు ప్రభుని తన ఇంటిలోనికి చేర్చుకున్నాడో ఆ రోజు నుంచి జక్కయ్య జీవితంలో మార్పు కలిగింది. స్తోత్రం. తన ఆలోచనలో మార్పు కలిగింది, తన పని జీవితంలో మార్పు కలిగింది, తన నడిచే విధానంలో మార్పులు కలిగాయి, తన మాటల్లో మార్పులు కలిగింది, తన సమస్త విధానాలలో మార్పు కలిగినట్లుగా బైబిల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. స్తోత్రం. ఈరోజు జక్కయ్య ఎలాగైతే యేసు ప్రభువును చేర్చుకున్నాడో అలాగా పాపముతో నిండినటువంటి మనము, శాపములో నిండినటువంటి మనము, కష్టాల్లో ఉన్నటువంటి నీవు, ఏ రకము చేత, ఏ వ్యసనము చేత నీ జీవితం పాడైపోయి పాపములో ఉంటున్నావో, ఈరోజు యేసుని గినక నీ ఇంటికి లేదా నీ హృదయంలోనికి చేర్చుకుంటే ఈరోజు నీ జీవితం మారుతుందని బైబిల్ వాక్యానుసారంగా దేవుని వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ జీవితం మారాలంటే, నీ పరిస్థితులు మారిపోవాలంటే, నీ యొక్క నడక తీరు మారాలంటే, ప్రవర్తన తీరు మారాలంటే బైబిల్ వాక్యం చెబుతూ ఉంది, జక్కయ్య ఆయన తన పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితాన్ని ప్రారంభించాడు. స్తోత్రం. కనుక నీవు కూడా ఎలాంటి మనసు నీకు కావాలంటే, ఎలాంటి మార్పు నీలో కలగాలంటే ప్రభువైన యేసు క్రీస్తుని నీవు చేర్చుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. మరొక మాట కూడా మీకు తెలియచేస్తాను. అదే వాక్య భాగంలో 9వ వచనంలో మనం చూస్తే, అప్పుడు యేసు నిలబడి మాట్లాడుతూ అన్నాడు. చూడండి, అందుకు యేసు, ఇదిగో నీవు కూడా అబ్రహాము కుమారుడివి. స్తోత్రం. నీవు కూడా అబ్రహాము కుమారుడివి అంటే దేవుని కుమారుడుగా మార్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే మారు మనసు పొందాడో, ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టాడో, దేవుని తట్టు తిరిగాడో, దేవుని కొరకు జీవించటం ప్రారంభించాడో, దేవుణ్ణి తన హృదయంలో చేర్చుకున్నాడో, తను దేవుని కుమారుడుగా మార్చబడ్డాడు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప ధన్యత జక్కయ్య జీవితంలోనికి వచ్చిందో. తను దేవుని కుమారుడుగా మార్చబడ్డాడు. ఇంతకుముందు ఆయన ఎలా ఉన్నాడంటే లోకానుసారుడిగా ఉన్నాడు, లోక సంబంధిగా జీవించాడు, పాపపు బ్రతుకులో జీవించాడు, అనేకుల జీవితాల్లో చూడండి అసహించుకునే స్థానంలో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యేసయ్యను చేర్చుకున్నాడో, మారు మనసు పొందుకొని యేసుక్రీస్తు కుమారునిగా, సర్వశక్తిమంతుని దేవుని కుమారుడిగా మార్చబడ్డాడు. స్తోత్రం.
ఎంత మంచి భాగ్యమండి. దేవుని కుమారుడుగా మార్చబడ్డాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ దేవుని కుమారుడుగా పిల్లలుగా పిలువబడుటకు దేవుడు అధికారము అనుగ్రహించెను. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది అయితే దేవుని వాక్యమును అంగీకరిస్తారో, దేవుని వాక్య శరీరధారిగా ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తారో, చేర్చుకుంటారో వారందరికీ కూడా దేవుని కుమారుడు అని పిలువబడతారు. స్తోత్రం. అందుకే యేసుక్రీస్తును చేర్చుకున్నాడు, ఆయన మాటను హృదయంలో పెట్టుకున్నాడు, చెప్పినవన్నీ చేయటం ప్రారంభించాడు, విడిచిపెట్టేవన్నీ విడిచిపెట్టాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు, మనస్సును మార్చుకున్నాడు. ఆ ఇంట్లో ఆయన దేవుని కుమారుడిగా మార్చబడ్డాడు. స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, ఇంకొక మాట కూడా అక్కడ ఉంది. అదే వచనంలో 9వ వచనంలో మనం చూస్తే, నేడు ఆ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. స్తోత్రం. చూడండి, రక్షణ వచ్చింది ఆ ఇంటికి. రక్షణ అంటే పాపము నుండి జీవములోనికి, నరకము నుండి పరలోకానికి నశించిపోవలసిన తాను ఇప్పుడు నిత్య జీవానికి వారసుడిగా మార్చబడ్డాడు. స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప కార్యమో, ఎంత గొప్ప ఆశ్చర్యమో చూడండి. దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంది. ఆయన రక్షించబడటమే కాక దేవుని కుమారుడిగా మార్చబడటం, దేవుని రాజ్యానికి వారసుడిగా మార్చాడు. స్తోత్రం. హల్లెలూయా. కనుక యేసును చేర్చుకున్న జక్కయ్య జీవితంలో ఏం జరిగిందంటే, మొట్టమొదటిగా ఆయన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొందాడు. మారు మనసు పొందిన వెంటనే తను ఏం చేశాడంటే రక్షించబడ్డాడు. తర్వాత ఆయన ఏమైందంటే దేవుని రాజ్యానికి వారసుడిగా మార్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, దేవుడి నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాగైతే జక్కయ్య యేసుని తన ఇంట చేర్చుకున్నాడో, అలాగే నేను కూడా ప్రభువైన యేసుక్రీస్తుని మనము మన ఇంటిలోనికి, మన హృదయంలోనికి, మన జీవిత విధానాల్లోనికి ఆయన్ని చేర్చుకున్నట్లయితే మనకి నిజమైన మారు మనసు పొందుకుంటాం. అదేవిధంగా చూడండి, మన జీవితంలో రక్షణ కలిగిద్ది. స్తోత్రం. మనం దేవుని కుమారులుగా మార్చబడతాం. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారండి? ఏమవుతుంది? మొట్టమొదట మనకేం కలుగుతుంది? మారు మనసు పొందుకుంటారు, దేవుని కుమారులుగా మార్చబడతారు, దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడతాం. 3 కార్యాలు జక్కయ్య జీవితంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. మారు మనసు పొందుకున్నాడు, దేవుని కుమారుడుగా చేర్చబడ్డాడు, రక్షణ పొంది దేవుని రాజ్య వారసుగా మార్చబడ్డాడు. కనుక ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీవు కూడా చేర్చుకుంటే ఈరోజే నీ జీవితానికి గొప్ప మార్పు కలగబోతా ఉంది. గొప్ప రక్షణ మీ ఇంటికి రాబోతా ఉంది. నీవు దేవుని కుమారుడిగా మార్చబడతావు. నీవు నరకానికి వెళ్లకుండా నిత్య జీవానికి వారసుడిగా మార్చుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. చూడండి, జక్కయ్య నేను నీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను అని దేవుడు అడిగినప్పుడు తన మాట కాదనకుండా ఏం చేశాడంటే, జక్కయ్య యేసు ప్రభుని తనతో కూడా తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఈరోజు నిన్ను కూడా అడుగుతూ ఉన్నాడు, ఇదిగో ప్రియ కుమారుడా, నేను నేడు నీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను, నీ హృదయంలో ఉండాలనుకుంటున్నాను, నీ జీవితంలో ఉండాలనుకుంటున్నాను. నీవు నన్ను చేర్చుకుంటే, ప్రైజ్ ది లార్డ్, జక్కయ్య జీవితం ఎలాగా మార్చబడిందో, జక్కయ్య ఎలాగ దేవుని కుమారుడిగా మార్చబడ్డాడో, జక్కయ్య ఎలాగా దేవుని రాజ్యానికి వారసుడిగా మార్చబడ్డాడో, ఈరోజు నీవు కూడా ఈ కార్యాలు నీ జీవితంలో పొందుకుంటావని
ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. కనుక ఈ వాక్యం ద్వారా నీవు మారు మనసు పొందాలనుకుంటే, ఈ వాక్యం ద్వారా నీ జీవితంలో ఒక మార్పును చూడాలనుకుంటే, ఈ వాక్యం ద్వారా నీవు దేవుని కుమారుడిగా మార్చబడాలనుకుంటే, ఈ వాక్యము ద్వారా నువ్వు దేవుని రాజ్యానికి వారసుడిగా మార్చబడటానికి ఇదే సరైన అవకాశం. కనుక ఈ వాక్యాన్ని విని నీవు దేవుని కొరకు నీ జీవితాన్ని సమర్పించుకోగలిగితే ఈరోజే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఈ యొక్క వాక్యం వింటున్న మీ అందరికీ కూడా మరి ఒకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ధారాళముగా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.